లడ్డూలో ఎటువంటి కల్తీ లేదంటూ ఇవాళ విజిలెన్స్ రిపోర్ట్ ఇవ్వడం తప్పు మాట. వారి గవర్నమెంట్ ఉన్నప్పుడు వారికి అనుకూలంగానే ఉంటుంది కదా. తిరుపతి లడ్డుని రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. అంటే రాజకీయ కోసం దేవుని కూడా వాడుకుంటున్నారు. 90% జరగది. ఒకవేళ జరిగింది అంటే వాళ్ళు ఎవరైనా సరే. అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. ఆంధ్రప్రదేశ్లో తిరుపతి లడ్డుపై జరుగుతున్న వివాదంపై మనము ఒక ఎపిసోడ్ చేసాం. అసలు నిజంగా లడ్డులో కల్తీ జరిగిందా జరగలేదా, ఇది రాజకీయ కోణంలో ఏమైనా కుట్రపూరితంగా జరుగుతుందా, ఇద్దరి మధ్య వైరుధ్యాలు ఉన్న నేపథ్యంలో ఏదైనా కుట్రపూరితంగా జరుగుతుందా అన్న ఆ విధంగా చేసినటువంటి చర్చా కార్యక్రమంలో అది ఇప్పుడు మనకి నిజమే అనిపిస్తుంది. లడ్డు కల్తీలో అసలు లడ్డూలో ఎటువంటి కల్తీ లేదంటూ ఇవాళ విజిలెన్స్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అయితే మరి టీడీపీ పార్టీ ఈ విధంగా వ్యాఖ్యలు ఎందుకు చేసింది, ఆ పార్టీపై వైసీపీ పార్టీపై ఆరోపణలు ఎందుకు చేసింది, అసలు ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది, జగన్పై చంద్రబాబు నాయుడుకి కక్ష లేదా చంద్రబాబు నాయుడుపై జగన్కి కక్ష, హిందువులపై కక్ష, ఇవన్నీ చూసుకుంటే ఇప్పుడు ఈ నిజాలన్నటి బయటికి వచ్చాయి. అన్యమతస్థులు కూడా తిరుపతిలో ఉన్నారు అనేది వాస్తవమే, ఇక్కడ శ్రీశైలంలో కూడా ఉన్నారు అనేది కూడా వాస్తవమే. అయినప్పటికీ ప్రస్తుతం ఇక్కడ చూస్తూ ఉంటే విజిలెన్స్ రిపోర్ట్లో మాత్రం లడ్డులో ఎటువంటి కల్తీ లేదు అని చెప్పేసి విజిలెన్స్ రిపోర్టు తేలింది. మరి దీనిపై వైసీపీ నేతలు ఎట్లా ముందుకు పోతారు అనేది కూడా మనము చూద్దాము. ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ మాట్లాడడానికి తెలంగాణ కాంగ్రెస్ నేత దాసరి కృష్ణ మనతో పాటు ఉన్నారు. మరి ఈ చర్చా కార్యక్రమంపై వారేమంటారు, వారి అభిప్రాయం ఏంటో మనం ఇక్కడ చర్చించుకుందాం. నమస్తే అండి దాసరి కృష్ణ గారు. చెప్పండి, లడ్డు వివాదంపై క్యూ న్యూస్ కూడా ఒక ఎపిసోడ్ కార్యక్రమాన్ని చేసింది. అసలు నిజంగా వైసీపీ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు లడ్డూలో నిజంగా కల్తీ జరిగిందా అనే అంశంపై మొన్న చాలా పెద్ద వార్తలు వచ్చాయి. దానిపై ఎపిసోడ్ కూడా చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం దీనిపై చంద్రబాబు నాయుడు టీడీపీ సీఎం అయినప్పటి నుంచి ఆయన వైసీపీ మీద అనేక రకాలమైన ఆరోపణలు చేస్తూ వస్తున్నారని చెప్పి వైసీపీ ఆరోపిస్తుంది. ఈ వైసీపీ కూడా టీడీపీ మీద వాళ్ళు కూడా ఆరోపిస్తున్నారు. ఒకరిపై ఒకరు మాటల యుద్ధం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. మరి ఇప్పుడు ప్రస్తుతం మనం కూడా దీనిపై ఒక చర్చా కార్యక్రమం పెట్టుకున్నప్పుడు మనకి రెండు విధాలుగా ఆలోచించినప్పుడు లడ్డులో కల్తీ జరిగిందా జరగలేదా అనే అంశంపై మనం ఒక ఎపిసోడ్ చేసినాము. ప్రస్తుతం ఇప్పుడు విజిలెన్స్ ఇచ్చినటువంటి రిపోర్టు చూస్తే మనం చేసిన చర్చకి కరెక్టేనేమో అనిపిస్తుంది. ఇటు రాజకీయ కోణంలో చూసినా నిజంగా ఒకవేళ అక్కడ కల్తీ చేస్తే కనుక దానికి పనిష్మెంట్ అనేది ఖచ్చితంగా, ఎందుకంటే చాలా దారుణమైన విషయం. తిరుపతి లడ్డు చాలా ఫేమస్, శ్రీవారే లడ్డే శ్రీవారు అనేది ఒక నామం ఉంది అక్కడ, మంచి చాలా ఫేమస్ అయిన లడ్డు కాబట్టి. అయితే దీనిపై మనం చర్చించుకున్నాం. అయితే ఇప్పుడు ఆ రిపోర్ట్ రావడంతో అసలు ఏం జరగబోతుంది అక్కడ, అసలు నిజంగా కల్తీ జరిగిందా జరగలేదా, వాళ్ళు మీరేమంటారు, మీ అభిప్రాయం ఏంది? యాక్చువల్గా తిరుపతి లడ్డు అనేది మనం పుట్టనప్పటి నుంచే ఉంది. అది తిరుపతి లడ్డు. ఇప్పుడు తిరుపతి లడ్డుని రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తిరుపతి లడ్డు అనగానే ప్రతి వారికి శ్రీవారికి, దేశవ్యాప్తంగా ఎవరైనా తిరుపతి లడ్డు మీద మాట్లాడవచ్చు, మాట్లాడే హక్కు ఉంది. ఎందుకంటే శ్రీవారు అందరికీ దేవుడు. ప్రతి వారికి కూడా తిరుపతి లడ్డు అంటేనే తింటే అదొక రుచికరమైనది ఉంటుంది. నెయ్యి ఉంటుంది దానిలో. నెయ్యి లేకుండా అసలు లడ్డు తయారు కాదు. వేరే తెలిసిపోతుంది మనకు, లడ్డు పట్టుకుంటేనే ఆ స్మెల్ తెలిసిపోతుంది. ఇప్పుడు రాజకీయ కోణం కాకపోతే ఇప్పుడు నేను ఒకటి అంటున్నాను, నెయ్యి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తయారు చేసి పంపలేదు. అది ఒక కాంట్రాక్టర్ టెండర్ పిలుస్తారు వీళ్ళు డిపార్ట్మెంట్, మాకు నెయ్యి సప్లయర్ కావాలేను అని పిలిచినప్పుడు కొన్ని కంపెనీస్ పార్టిసిపేట్ అవుతాయి అక్కడ.
కొన్ని కంపెనీస్ పార్టిసిపేట్ అయ్యి అందరూ టెండర్ కోడ్ చేస్తారు రేట్స్. గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో మళ్ళీ టీటీడీ ఒక డిపార్ట్మెంట్ సపరేట్ ఉంటుంది అక్కడ. అక్కడ విజిలెన్స్ ఉంటుంది, ఈఓ ఉంటాడు, చైర్మన్ ఉంటాడు, బోర్డు మెంబర్స్ ఉంటారు, ఆఫీసర్స్ ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు అక్కడ. వాళ్ళందరినీ కళ్ళు కప్పి ఎట్లా చేస్తారు వీళ్ళు? మీరు చెప్పండి. ఒక నెయ్యి ఈ రోజుల్లో ఒక పాల ట్యాంకర్ వచ్చిందంటే అందులో మీటర్ వేస్తే అందులో ఎన్ని పాలు ఉన్నాయి, ఎన్ని నీళ్ళు ఉన్నాయో చూపిస్తుంది. ఈరోజు మీరు బర్రె నేతిలోనే కలిపి తీసుకొచ్చే అవకాశం ఉంది. చెప్తాను ఏంటండి. అదే ఇప్పుడు విజిలెన్స్, ఇప్పుడు ఒక డిపార్ట్మెంట్ ఉంది, వాళ్ళకు ఒక విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, వాళ్ళకు క్వాలిటీ కంట్రోల్ ఉంటుంది, ల్యాబ్ ఉంటుంది వాళ్ళకి. ప్రతి ట్యాంకర్ కూడా టీటీడీలో ప్రతి ట్యాంకర్ కూడా వాళ్ళు చెక్ చేసి లోపలికి పంపాలి. వితౌట్ నాణ్యతను కూడా చెక్ చేస్తారా టీటీడీలో? కంపల్సరీ. తిరుపతి ప్రసాదం తయారు చేసే దాంట్లో ప్రతిదీ కూడా వాళ్ళు తనిఖీ చేసి చెక్ చేసి తనిఖీ చేసినాకనే లోపలికి పంపుతారు, నీకు ఎంట్రీ చేస్తారు, లేకపోతే చెయ్యరు, పంపరు వాళ్ళు. అంత ఈజీ కాదు, ఉద్యోగాల మీదకి ఎవరు తెచ్చుకోరు. అంతెందుకండి, ఇప్పుడు మామూలు నెయ్యి ఎప్పుడు పోసినా నీకు పల్చగానే ఉంటది లైట్ గా. అదే బర్రె కొవ్వు అయితే గడ్డ కట్టిపోతుంది. మీకు తయారు చేసేవాడు చెప్పడా ఏంటండి ఇది ఏంది, ఇది ఒరిజినల్ కాదు, రోజు తయారు చేసేవాడికి తెలియదా ఇది డూప్లికేట్ వచ్చిందని చెప్పడా? చెప్పండి. నెయ్యి నీకు స్మెల్ వేరే వస్తుంది. వారి గవర్నమెంట్ ఉంది కదా, అంటే వారి గవర్నమెంట్ ఉన్నప్పుడు వారికి అనుకూలంగానే ఉంటది కదా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది. అట్లా ఉంటుంది ఏముండదండి, తప్పు మాట. ఎవ్వరు కూడా ఏ గవర్నమెంట్ ఉన్నా గానీ, ఏ సీఎం అయినా సరే, ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయన కూడా తప్పు చేయమని చెప్పడు. ఎవ్వరు కూడా ఏ సీఎం కూడా తప్పు చెయ్యి అని చెప్పడు. కాకపోతే వీళ్ళు ఒక మనిషిని తొక్కేయాలంటే ఏదో ఒకటి దొరకబట్టి తొక్కేయాలని చూస్తారు, కానీ అది తప్పండి. దేవుడి మీద పెట్టి ఒక మనిషిని తొక్కడం మంచిది కాదు, సరైంది కాదు అది. ఈ రోజు ఏముందండి, బయటపడ్డది, కోట్ల చూపించారు, 360 రూపాయలు అన్నారు. అంటే రాజకీయ కోసం దేవుని కూడా వాడుకుంటున్నారు. ఇది ఎక్కడ దారుణం అండి. అంతెందుకండి, మొన్న పాపం ఈయన ఎవరో పవన్ కళ్యాణ్ నేను దీక్ష చేస్తా అని చెప్పిండు వారం రోజులు లడ్డు వివాదంపై. ఇప్పుడు రిపోర్ట్ వచ్చింది కదండి. వచ్చింది, ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి. రిపోర్ట్ లో ఏం కలపలేదు అని తేలిందని చెప్పేసి అంటున్నారు. వచ్చింది కదా, విజిలెన్స్ రిపోర్ట్ వచ్చింది, దాన్ని కోర్టులో సబ్మిట్ చేసారు. దాన్ని కోర్టు కూడా ఎవరు వైసీపీ వాళ్ళ ఇప్పుడు కోర్టు కూడా హెచ్చరించింది కదా వీళ్ళని, ఎవరు టీడీపీ వాళ్ళని, మీరు అనవసరంగా మీరు లేనిది లేపిరు, ఇది తప్పు అని చెప్పి. ఎంతో మంది హిందువుల మనోభావాలు దెబ్బతీసినాయి. దెబ్బతీసుడు కాదు, తిరుపతి లడ్డు ముట్టుకుందామంటే ఇంకా రేపటి నుంచి ఎవరు ముట్టుకుంటారు? అదొక భయం పుట్టింది అందరికి. ఇప్పుడు తిరుపతి లడ్డు తీసుకొచ్చి ప్రసాదం తినంటే అబ్బో ఇందులో ఎద్దు కొవ్వు కలిపిరట, బర్రె కొవ్వు కలిపిరట, ఎవరైనా ముట్టుకుంటారా చెప్పండి? కాదు, ఇప్పుడు గతంలో టీడీపీ చైర్మన్ అండ్ ఈవోగా పనిచేశారు కదా. చైర్మన్ చేసిండండి, ఏదో ప్రమాణం కూడా చేస్తామని చెప్పేసి వార్తలు వచ్చింది. అయ్యప్ప మా స్వామి గురుస్వామి ఆయన సమ్ రెడ్డి, ఆయన కూడా మేము నా పిల్లలు నేను నాశనం అయిపోతాము, దేవుడి మీద నేను ప్రమాణం చేస్తున్నా, ఎలాంటి తప్పు జరగలేదని చెప్పి కూడా చైర్మన్ పోలీసులు లాక్కెళ్తున్నారు ఆయన ప్రమాణం చేసేటప్పుడు. అవును, ప్రమాణం చేసే వరకు ఉంచవచ్చు కదా, ప్రమాణం చేసే సమయానికి పోలీసులు లాక్కెళ్ళిపోతున్నారు. అవును, అంటే ఏంది దాని ఉద్దేశం ఏంది? చేయనియొద్దని నిజం చెప్పాలంటే మరి ముందుకొచ్చి నా ఫ్యామిలీ అంతా ఎవరు కోరుకోరు అట్లా ఒట్టేస్తున్నానని చెప్పి దీపం వెలిగించి హారతిచ్చి దేవుడి ముందు చూపించుకుంటా ఆ ఒట్టేయడం అనేది అసలు లడ్డు వివాదంపై ఇటువంటి రాజకీయ కోణం జరపొద్దండి, తప్పండి. ఎందుకంటే తిరుపతి శ్రీవారి లడ్డు అంటే ప్రతి ఒక్కరికి ప్రేమ. ఈరోజు 2 లడ్డూలు ఇస్తారని చెప్పి ఇంతకుముందు 2 లడ్డు ఇచ్చేది, ఏది పెద్దపాదం చేసుకుంటూ వెళ్తే, కొండ నడుచుకుంటూ ఎక్కితే వాళ్ళు టోకన్ ఇస్తారు మధ్యలో. ఆ టోకన్ కు దర్శనము 1.5-2 గంటలు క్యూ ఉంటది. ఆ తర్వాత ఆ టోకన్ మీద 2 లడ్డూలు ఇస్తారు. ఆ 2 లడ్డు గురించి అన్న రోజుకి అక్కడ 2 లక్షల లడ్లు పంపిణీ జరుగుతూ ఉంటదంట.
అంటే ఇప్పుడు ఆ లడ్లు తిన్న వాళ్ళంతా వాళ్ళు ఎట్లా ఫీల్ అవ్వాలి చాలా ఈ వార్త చూసిన వాళ్ళు? నేనైతే స్వామి వారి దగ్గరికి వెళ్ళినప్పుడు అలా కళ్యాణం లడ్డు వాళ్ళకి తెచ్చుకోవాలి మానసికంగా ఆ మైండ్ లో తిరుగుతూ ఉంటది వాళ్ళకి, మానసికంగా వాళ్ళు ఆలోచిస్తుంటే నిజంగా ఆ లడ్డు నేను తిన్నానా ఏంది, జంతు కొవ్వు కలిపిరంట తిన్నానా ఏంది అని చెప్పి వాళ్ళకి ఒకలాంటి ఫీలింగ్ కలుగుతుంది మనసుకి. తప్పకుండా కదా, తప్పకుండా కలుగుతుంది. ఇది మాత్రము చాలా చాలా పవిత్రమైన లడ్డు. ఆ లడ్డులో దాన్ని ఈ విధంగా వివాదం చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఒకవేళ నిజంగా కలిసిందంటే మాత్రము అది చాలా దారుణము, దాని మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఊరేసి చంపేయాలి, కఠిన చర్యలు షూట్ తీసుకోవాలి. చేసి పడేసేయాలి అసొంటోళ్ళని. నిజంగా కలిపిరు అంటే నడి రోడ్డు మీద షూట్ చేసి పడేసేయాలి వసంటోళ్ళని. 90% జరగది. ఒకవేళ జరిగింది అంటే వాళ్ళు ఎవరైనా సరే షూట్ చేసి పడేసేయాలి. కానీ ఇప్పుడు విజిలెన్స్ రిపోర్ట్ లో లేదని చెప్తున్నారు. విజిలెన్స్ రిపోర్ట్ అంటే ఇప్పుడు ఎవరు తప్పులో పడ్డారు అక్కడ? టీడీపీ తప్పు పడ్డది, తప్పులో పడ్డారు వాళ్ళు. ముందు విజిలెన్స్ రిపోర్ట్స్ అంటే దీన్ని ఎట్లా తీసుకోవాలి, అంటే దీన్ని రాజకీయంగా కోణంలో వీళ్ళు ఫస్ట్ వీళ్ళు విజిలెన్స్ రిపోర్ట్ పంపి దాన్ని మొత్తం తీసుకున్నాక తర్వాత వీళ్ళు బయట పెట్టాలి. లేదా NDDS కి పంపారు కదా, ల్యాబ్కి ఏదో పంపితే వాళ్ళకి అవకాశం ఉంది, జంతువు ఏదో కొవ్వు సంథింగ్ యానిమల్ ఫ్యాట్ కలిసి అవకాశం ఉందని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చిరట. రిపోర్ట్ ఇవ్వలేదు, ఏదో ఓవరాల్ గా చెప్పారు వాళ్ళు, రిపోర్ట్ ఇవ్వలేదు. కొన్ని ఆయిల్స్ తో పాటు ఇది కూడా కలిసిందని చెప్పేసి ఇచ్చారు, కానీ కన్ఫర్మ్ చేయలేదు వాళ్ళు, చేయలేదు. ఇంకొకటి రిపోర్ట్ ఎప్పుడు ఇస్తారు నీకు? NDDC వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళు కొంత విజిలెన్స్ రిపోర్ట్ ఉంటది, నేషనల్ వాళ్ళు ఎన్నంటే నేషనల్ రిపోర్ట్స్ వాళ్ళు, స్టేట్ రిపోర్ట్ వాళ్ళు కాదు. ఎన్ అంటేనే నేషనల్ రిపోర్ట్స్ వాళ్ళు. నేషనల్ రిపోర్ట్స్ వాళ్ళు 3 days టైం తీసుకురు. ఆ 3 days లోపల మొత్తం ఛానల్ వాళ్ళంతా కూడా తప్పు జరిగింది అని చెప్పేసారు. ఇప్పుడు ఏం చెప్పుకుంటారండి? ఇప్పుడు విజిలెన్స్ వాళ్ళు ఇచ్చారు రిపోర్ట్, ఇప్పుడు ఇచ్చారు కదా, ఇప్పుడు ఏం చెప్తారు చెప్పండి? ఇప్పుడు అందరు డైలామాలో పడ్డారు, ఇప్పుడు అందరు మీడియా వాళ్ళంతా కూడా డైలామాలో పడ్డారు. ఇప్పుడు కూడా ఏ ఛానల్ వాళ్ళైనా కానీ ఎన్ని రకాల యూట్యూబ్ ఛానల్స్, ఎంతమంది పెద్ద పెద్ద ఛానల్స్ చేసిరు, ఎంతమంది ఏం చేసిరు, ఇప్పుడు వాళ్ళు ఏం సమాధానం చెప్పుకుంటారు? ప్రజలు కూడా ఎట్లా ఆలోచించాలి? మీడియా వాళ్ళని నమ్మాలా నమ్మొద్దా? అంతే కదా, లీడర్స్ నమ్మాలా నమ్మొద్దా? అంతే కదా, ఆ ప్రశ్న వచ్చింది ఇప్పుడు. కానీ ఎక్కడ కన్ఫర్మ్ చేసి చెప్పిరా? చెప్పలే మీడియా వాళ్ళు, ఏదో కొన్ని ఏంటంటే బ్లేమ్ చేయడానికి ఒక చిన్న తప్పు చాలు. అన్ని మీడియా సంస్థలు మాత్రం చెప్పినాయి, మిగిలిన వాళ్ళంతా కూడా న్యూట్రల్ గా వెళ్ళారు. కొన్ని పెద్ద పెద్ద ఛానల్ వాళ్ళు చెప్పలేదు, ఎక్కడ న్యూట్రల్ గా వెళ్ళారు. రిపోర్ట్ వస్తే గానీ చెప్పలేము అన్నట్టుగానే మాట్లాడారు. కానీ ఈ చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్ వాళ్ళందరూ కూడా ఇక అయిపోయింది దొంగ, ఇక ఈయన అన్ని చేసిండు, దొంగ, ఇట్లా వ్యూస్ పెంచుకోవాలి అట్లా వ్యూస్ పెంచుకోవాలని వ్యూవర్స్ పెంచుకోవడానికి తప్పితే ఇంకా వేరేది ఏం లేదు అసలు. మొత్తానికైతే ఇప్పుడు విజిలెన్స్ రిపోర్ట్ చూస్తే అలా ఏం లేదని తేలింది. ఎట్లా మళ్ళీ ఇప్పుడు ఏంది పరిస్థితి ఏమంటారు? టీడీపీ పార్టీ గురించి పబ్లిక్ ఏమనుకుంటారు, వైసీపీ గురించి ఏమనుకుంటారు? మనం లడ్డు గురించి అది మాట్లాడగలుగుతాం, దేవుని గురించి మాట్లాడగలుగుతాం. రాజకీయం కోణంగా టీడీపీ మన దగ్గర లేదు. శ్రీ వెంకటేశ్వర స్వామి నిజాన్ని బయట పెట్టిరంటవా? ఆయనే పెట్టిండు. మరి ఎంతమంది భక్తుల కోట్ల మంది భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి. చాలా అందరి మనోభావాలు దెబ్బతిన్నట్టే అక్కడ. అవునా, నేను ఎంతమంది ఆందోళన పడ్డారు, టెన్షన్ పడ్డారు. ఆ తిరుపతికి వెళ్ళి లడ్డు తీసుకోవద్దా అని ఇప్పటికీ ఆలోచిస్తున్నారు పబ్లిక్, భక్తులు. కొవ్వు నిజంగా నా కొవ్వు, నేను బర్రె కొవ్వు తిన్నానా, నేను ఆవు కొవ్వు తిన్నానా అన్న ఆలోచనలో పడిపోయారు అందరూ. అంతేందుకు నేను కూడా పడ్డా. ఎందుకంటే అవునా ఇది జరిగిందా అని. అందుకనే నేషనల్ వీళ్ళ NDDC వాళ్ళకు ఉన్నారు కదా, అందుకే ఇక్కడ స్టేట్ రిపోర్ట్ పంపకుండా వాళ్ళు 3 days టైం తీసుకోరు. ఆ 3 days లోపటే వీళ్ళందరూ ప్రచారం చేసేసారు. మొత్తానికైతే ఇది అందులో ఏమీ లేదు అనేది ఒక శుభవార్తనే చెప్పాలంటే. నిజం చెప్పాలంటే భగవంతుడు ఇప్పుడు వాళ్ళ మైండ్కి నెగిటివ్ ఫీలింగ్ వెళ్ళిపోతుంది, ఏం లేదంట, ఏం కలపలేదంట. మీలాంటి ఛానల్ వాళ్ళు ముందుకు తీసుకెళ్ళాలి ఇది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఆ భావన కలుగుతుంది, ఏమనంటే అవునా మేము తిన్నామా అన్నట్టు ఉంటది. ఇప్పుడు లేదు విజిలెన్స్ రిపోర్ట్ వచ్చింది అనగానే వాళ్ళకు కొంచెం ప్రశాంతంగా కుదిట పడతారు. ఎందుకంటే ప్రతి వారు కూడా బ్రాహ్మణ్స్ అందరు తిన్నారు. అది తిన్న వాళ్ళు అందరం కూడా మేము మోసపోయినామా అన్న ఫీలింగ్ లో ఉంటారు వాళ్ళు. మనం చూపించే ఇష్యూస్ ఏమున్నా కూడా వన్ సైడ్ ఎప్పుడు పోవద్దు.
వన్ సైడ్ ఎప్పుడు పోవద్దు, ఆలోచించాలి. రెండు దిక్కులో అన్ని కోణాలు ఆలోచించి అందులో ఉన్న నిజాన్ని వాస్తవాన్ని మనం బయటికి తీసుకొచ్చి చెప్పాలి తప్ప వన్ సైడ్గా పోయి మనం చెప్పలేము, చెప్పొద్దు కూడా. కరెక్ట్ కూడా కాదు, కరెక్ట్ కూడా కాదు. అది ఇప్పుడు ఎందుకంటే రిపోర్ట్ వచ్చింది కాబట్టికే జడ్జిమెంట్ కూడా వస్తుంది ఏం లేదని చెప్పి. ఓకే, ఎవరిని మనం తప్పుగా, ఎందుకంటే ఒక సీఎం ఉన్నాడు, ఒక సీఎం గారు ఏం చేస్తారు, ఇప్పుడు ఏ స్టేట్ సీఎం అయినా ఒక మంత్రికి అప్పచెప్తాడు, దాని కింద స్టాఫ్కి అప్పచెప్తాడు. ఏ సీఎం కూడా తప్పు చేయమని ఎవ్వరికి చెప్పడు. ఇప్పుడు ఒక మనిషిని ఎందుకు తీసుకోవాలి ఒక సీఎంని, అక్కడ కింద స్టాఫ్. అంటే చాలా మంది ఎట్లా ఆలోచించారంటే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా 7 కుండల్ని 5 కుండలు చేస్తా అన్నారు, అందుకే ఆయన అక్కడ పోయి ఆ పరిస్థితి ఆయనకు వచ్చింది. ఇప్పుడు కొడుకు కూడా అదే పని చేసిరా అనే విధంగా క్రియేట్ చేసిరు అనుకోవచ్చా? నేను ఒక మాట అంటున్నాండి, ఉదాహరణకు సీఎం ఎక్కడో ఉంటాడు, రోజు పనిచేసే వాళ్ళు అక్కడ ఉంటారు, స్టాఫ్ ఉంటుంది. మీకు ఇంతకుముందు కూడా చెప్పిన ఒక ల్యాబ్ ఉంటుంది, దానికి 70-80 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి 1,50 లక్షల రూపాయలండి. ఈ రోజుల్లో విజయ డైరీలో కూడా సేమ్ ల్యాబ్ తయారవుతుంది. బయట నుంచి వచ్చే పాలు కూడా వాళ్ళు టేస్ట్ చేస్తారు. మీరు చూడండి విజయ డైరీది ప్యూర్ గీ, మీకు ఎక్కడ కూడా కల్తీ ఉండదు. ప్యూర్ 2 ఉంటాయి, కౌ గీ ఉంటుంది, ఈ గీ ఉంటుంది తినేది, 2 కూడా ప్యూర్ వస్తాయి, ఏం మాత్రం తేడా జరగదు. ఎక్కడైనా చెక్ చేసుకోమని చెప్పండి. ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉంటారండి, ఒక్కరి మీద పోదది, ఒక్కరు చేయతోటి కాదు. అంటే మనకి చాలా కాస్ట్లీ కదా, నాటు ఆవుది ఇది, అంటే ఇది జెర్సీ ఆవులది ఎక్కువ తీసుకొస్తారు అనుకుంటా. లేదు, అన్ని ఆవులే వస్తాయి అక్కడికి, జెర్సీ కాదు, నాట్ ఓన్లీ జెర్సీ, అన్ని తెలంగాణ స్టేట్ నుంచి మొత్తం వచ్చి అక్కడికే వస్తాయి. లోపలికి పోవాలంటే, గేట్ లోపలికి పోవాలంటేనే, ఇప్పుడు టీటీడీ అనేది చిన్న సంస్థ కాదు. ఒక స్టేట్కు మొత్తం కలిసి ఎంత డిపార్ట్మెంట్ ఉంటుందో టీటీడీకి కూడా అంతే సంస్థ ఉంటుంది. ఎట్లా విజిలెన్స్ ఆఫీసర్స్ ఉంటారు అక్కడ, ప్లస్ ఒక సివిల్ సెక్షన్ ఉంటుంది, అన్ని సెక్షన్లు ఉంటారు అక్కడ. నీకు ఒట్టిగానే లోపలికి వాడు తీసుకుపోయి లోపల పోసేసి వెళ్ళిపోడు, వాళ్ళు ఖచ్చితంగా దాన్ని టెస్ట్ చేస్తారు, కంపల్సరీ టెస్ట్ చేస్తారు, వాడతారు. వాడతారు. టీడీపీ వాళ్ళు ఇది ఆలోచించలేరా? ఇక వాళ్ళు ఏం ఆలోచించారో, తప్పు జరిగింది అని. అసలు చంద్రబాబు నాయుడు కూడా తప్పు లేదు అనుకుంటా, ఎందుకంటే కిందోడు ఏదో చెప్పుంటాడు, సార్ ఇక్కడ తప్పు జరిగింది పట్టుకోండి, దీన్ని ప్రచారం చేయండి అని. దాన్ని ఆయన సరిగా చూసుకోకపోవచ్చు, ఆయన కూడా సరిగా చూసుకో. అవునా, నిజమారా? నిజమే, వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ తీసుకుని చెప్తారా అది తప్పు జరిగిండొచ్చా? ఈయన కూడా చూసుకోలేదు, విజిలెన్స్ రిపోర్ట్కు వచ్చిందా లేదా అని చూసుకోలేదు. అది ఏదో చెప్పిరు, వీళ్ళు చేసేసారు. మీడియా ప్రచారం అయిపోయింది. ఇప్పుడు ఎవరు బ్లేమ్ అయ్యారు? అనవసరంగా రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారు జగన్ని తొక్కేయడానికి ఈ ప్లాన్ వేసిందని అనుకుంటున్నారు, కానీ అది కరెక్ట్ కాదు. దానికి చాలా ప్రాసెస్ ఉంటుంది. ఒక లడ్డు బయటికి రావాలన్నా కానీ అన్ని ప్రాసెస్ తోటే బయటికి వస్తుంది, అన్ని టెస్ట్లు అయినాకనే వస్తుంది. అంత ఈజీ కాదు బయటికి తీసుకొచ్చి పెట్టడము. దాని వేయింగ్ చూస్తారు, దాన్ని టెస్ట్ చేస్తారు, అన్ని చేసినాకనే వస్తుంది. అంటే రాజకీయ కోణంలో ఆలోచిస్తే కావాలని చేసినట్టు లేదా? కావాలని చేసినట్టే ఉంది. ఇప్పుడు ఆ కిందివాడు ఎవడో మరి తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చినట్టుండు సీఎం గారికి, దానివల్ల ఈయన కూడా కనీసం మరి అది కరెక్ట్ ఎంత, నిజం ఎంత, అబద్ధం ఎంత అనేది చూడకుండా. కానీ ఇప్పుడు తప్పులో పడ్డారు కదా, తప్పులో పడ్డారు. ఎవరికి వస్తుందండి? సీఎం గారికి కదా, అంతే, తప్పదు కదా, ఇక మరి అనుభవించాలి. ఎవరైతే ఇప్పుడు ప్రచారం చేసారో బయటికి, ఎవరి కర్మ వాళ్ళు అనుభవించాలి. భగవంతుడు అంటాడు ఉన్నాడు కదా ఒకడు. ఓకే అండి, ఇది విన్నారు కదా, తిరుపతి లడ్డు వివాదంపై నడుస్తున్నటువంటి మీడియాలో జరుగుతున్నటువంటి సంచలన విషయాలపై ఇవాళ ఒక పులి స్టాప్ పడిందని చెప్పాలి. ఒకవేళ కనుక నిజంగా కనుక తిరుపతి లడ్డు కల్తీ అయితే అందులో కనుక జంతు కొవ్వు కనుక కలిపి ఉంటే మాత్రము ఖచ్చితంగా వారికి కఠినంగా శిక్ష పడాల్సిందే. కానీ ఇప్పుడు విజిలెన్స్ రిపోర్ట్ వచ్చిన తర్వాత అందులో ఏం కలవలేదు, అది స్వచ్ఛమైందే అని తేల్చి చెప్పినట్టు తెలుస్తుంది. దీనిపై ఎంతోమంది, కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. వాస్తవానికి ఇది అసలు ఎట్లా జరిగింది అనేది కూడా తెలుసుకొని, వాస్తవాన్ని తెలుసుకొని కనుక ముందుకు వెళ్ళుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు.
నెక్స్ట్ మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.